కూలీ కూలీ లోపల పెట్టే బెట్టింగ్ ఉంది పట్ల. సరే సార్. ఇదేంటి బాబు హలో డాడీ. ఆఫీసు నుంచే వస్తున్నావా బేబీ? అవును డాడీ. అయితే ఉద్యోగం చేస్తున్నావన్నమాట. ఏమి డాడీ అలా కొత్తగా అడుగుతున్నావు? కొత్తగా కొన్ని నిజాలు తెలుసుకున్నాను కనుక. బేబీ, ఏమిటి నువ్వు చేస్తున్న ఉద్యోగం? చెడు స్నేహాలు చేయడమా? తప్పుడు తిరుగుళ్ళు తిరగడమా? తండ్రితో అబద్ధాలు చెప్పడం? తోటి ఆడదాన్ని బ్రతుకుని అన్యాయం చేయటమా? ఏమిటమ్మా నీ ఉద్యోగం? ఏమి డాడీ నువ్వనేది? నేననడమే, నీ పాపాలకు రూపమైన ఆ డైరీయే చెబుతోన్నా. డాడీ, నా డైరీ చదివేవా? చదివాను బేబీ, చదివా. నీ జీవితాన్ని నువ్వే ఎలా నాశనం చేసుకున్నావో చదివా. నువ్వే కాదు, అమాయకురాలు ఆత్మీయురాలు అయిన సుజాత జీవితంలో కూడా ఎలా నిప్పులు పోసావో చదివా. బేబీ, నా పెంపకంలో ఏ లోపం వల్ల నువ్వు ఇలా తయారయ్యావు బేబీ? ఎంతో ప్రేమతో నిన్ను పువ్వులా చూసుకున్నాను. ఎన్నో ఆశలతో నేను అద్దంలా చూసుకుంటున్నా నువ్వు నా ప్రాణానికి ప్రాణం అవుతావని, ఏ మచ్చా లేకుండా ఎదుగుతావని అనుకున్నాను. కానీ ఇలా చెడిపోతావనుకోలేదు. చెడిపోయింది దాని కూతుర్ని. నేను చెడిపోవడంలో వింతే ఉంది. ఏమిటే వాగం? ఎవరి గురించి అంటున్నావు? నన్నే నమ్ముకుని లోకాన్ని సైతం ఎదిరించి దీపంలా నా జీవితంలోకి ప్రవేశించి నవ్వుతూ కష్టం నష్టం భరించిన దేవత లాంటి మీ అమ్మని గురించి అంత మాట అన్నావు. ఇంకొక్కసారి ఆ మాట అన్నావా నిలువు నా చీరేస్తాం. ఈ రోజు నుంచి ఈ తిరుగుల్లో స్నేహాలు కట్టిపెట్టి ఇంటి పట్టిన పడి ఉండు. ఇంకొక మాట, త్వరలోనే చలంతో నీ పెళ్లి జరపడానికి కూడా నిశ్చయించుకున్నాను. చలంగాడితో పెళ్ళ నేను ఒప్పుకోను. ఒప్పుకో తీరాలి, లేకపోతే ప్రాణం తీస్తాను. లక్ష్మి, చూశావా మన బేబీ ఎలా తయారైందో? ఆఖరికి అమ్మవైన నిన్నే అనరాని మాట అంది. అందుకే కొట్టాను లక్ష్మి, అందుకే కొట్టాను. లక్ష్మి, అది చేసిన తప్పులు సరిదిద్ది దాన్ని ఒక మనిషి చేతిలో పెట్టి తండ్రిగా నా బాధ్యతను పూర్తి చేసుకుని నిన్ను చేరుకుంటాను. మిస్టర్ రవి. ఎవరు మీరు? నా పేరు డేవిడ్, ప్రేమలత తండ్రిని. అలాగా, ఎందుకు వచ్చారు? మీకు కొన్ని నిజాలు తెలపటానికి. చూడండి, నా కూతురు లత ఎంతో, సుజాత కూడా నాకంతే. అల్లరిగా అలజడిగా కదిలే నా బిడ్డ జీవితం సుజాత స్నేహంతో సవ్యమైన దారిలో పడుతుందని ఆశించా. కానీ మంచి చెడుల కలయిక వల్ల మంచికే ముప్పు జరుగుతుంది అనుకోలేదు. ఏమిటి మీరనేది? ఇదిగో, ఇది చదవని మీకే తెలుస్తుంది. పరుగులు తీసే ఆడపిల్ల వయసుకి పగ్గాలంటూ లేకపోతే ఎంత పతనం అవుతుందో తెలుస్తుంది. లత కారణంగానే మీ భార్యాభర్తల మధ్య కలతలు ఏర్పడ్డాయి. తండ్రిగా నా కూతురు తప్పు చేయకుండా చూడలేకపోయాను. కనీసం అది చేసిన తప్పుని సరిదిద్దైనా నా బాధ్యత తీర్చుకోవాలని వచ్చాను. వస్తా. సుజా, సుజా, సుజా. అమ్మగారు ఊరు వెళ్ళారు. ఊరు వెళ్ళారా? అవునండి, రాత్రి మద్రాసు వెళ్ళారు. నేను వెళ్తున్నాను రవి. నా మీద నీకు కలిగిన కోపం పోదేమోననే పుట్టడి దిగులుతో, నువ్వు మళ్ళీ నీ దగ్గరికి పిలుస్తావనే కంపెడంత ఆశతో, నా భవిష్యత్తు ఏమిటో నాకే తెలియని అయోమయంతో వెళ్తున్నాను.
సుజా అన్న నీ పిలిపే మళ్ళీ నాకు ప్రాణం పోయాలి. నీ సుజా. సుజా. అజయ, అజయ, ఏం పిలిచినారా? మీ అమ్మగారిని తీసుకురావడానికి నేను మద్రాసు వెళ్తున్నాను. నా పెట్టే కడితే స్టేషన్ పంపించు. సరే నేను ఆఫీస్కి వెళ్ళి తిన్నగా వచ్చేస్తాను. సరే సార్. హలో, మేనేజర్ గారా? నేనే రవిని మాట్లాడుతున్నాను. నాకు వెంటనే మెడ్రాస్ ట్రైన్ టికెట్ బుక్ చేయండి. అర్జెంట్ ఫైల్ సార్. సరే వస్తున్నాను, టికెట్ వెంటనే తెప్పించండి. హలో రవి. నువ్వా? ఎందుకు వచ్చావు? సుజాత కోసం. సుజాత ఇంట్లో లేదా? ఒకసారి పిలుస్తావా? సుజాతతో నీకేమిటి పని? నీకు తెలీదా? నిన్న నువ్వేగా చెప్పావు సుజాతకు విడాకులు ఇస్తానని. అందుకే తీసుకెళ్దామని వచ్చాను. రవి, నీకు చాలా థ్యాంక్స్. ఎందుకని అడుగు. ఇంతవరకు చాటుమాటుగా సాగే మా ప్రేమకు వెలుగునిచ్చావు. ఇక మేమిద్దరం హ్యాపీగా. రాస్కల్, ఇంకా అమాయకురాలు బ్రతుకుతో ఆడుకుందాం అనుకుంటున్నావా? అది అమాయకురాలో కాదు, ఈ ప్రేమ లెక్క చదువు. యూ స్కౌండ్రల్! నువ్వు కాదురా, నిన్ను పుట్టించిన ఆ దేవుడు వచ్చి చెప్పినా నేను ఇక నమ్మేది లేదు. నేను బ్రతికుండగా సుజాత నువ్వేమీ చేయలేవు. మరొక్కసారి ఆ దేవత పేరెత్తావో నీ ప్రాణం చేస్తాను. Get out! సరే, చూస్తాను. రాజుకు నేను ఇప్పుడు రహస్యంగా ఎప్పటికప్పుడు ఆర్పేయాలనుకున్నాను, కానీ ఇలా జరుగుతుందని ఊహించలేకపోయాను. అక్క, నేను రాసిన ఉత్తరం చదువుకుని ఆయన నన్ను క్షమిస్తారంటావా? తప్పకుండా క్షమిస్తాడమ్మా. నా బిడ్డ కంటే అతని గురించి నాకు బాగా తెలుసు. తప్పకుండా క్షమిస్తాడు. నువ్వు బాధపడకు. సుజా, సుజా, రవి దగ్గర నుంచి టెలిగ్రామ్ వచ్చింది. అతను ఈరోజు హైదరాబాద్ ఎక్స్ప్రెస్ బయలుదేరి రేపు ఇక్కడికి వస్తున్నారు. అలాగా? అక్క, అయితే ఆయన క్షమించారంటావా? తెచ్చితండి. అందుకే ఇంత అడాడిగా బయలుదేరుస్తున్నాడు. ఊరుకో. కులే కులే, లోపల పెట్టే బెట్టింగ్ ఉంది పట్ల. సరే సార్. ఇదేంటి బాబు? ఫస్ట్ అక్కడ చెప్పండి. ఈ బెట్టింగ్ మీదేనా? అవునండి. ఇందులోకి ఈ శవం ఎలా వచ్చింది? నాకేం తెలియదండి. నీకు ఏం తెలుసు ఏం తెలీదు తర్వాత తెలుసుకుంటాం. ముందు ఇతను నాశ చేయండి. ఏమండి? ఏమిటిది? ఏం జరిగింది? హత్య చేసిన నేరానికి అరెస్ట్ చేయవలసి వచ్చింది. ఏమండి? ఏమండి? నా మాట విను. ఎంత పని జరిగింది? రవి పనిచేశాడంటే నేను నమ్మలేకుండా ఉన్నాను. నాకు అప్పగించిపోయిన బేబీని నేను చక్కగా పెంచలేకపోయాననే కోపంతో నా నుంచి తీసుకుపోయావా లక్ష్మి? నన్ను ఒంటరిని చేసావా లక్ష్మి? గుడ్ ఈవినింగ్ నారాయణరావు గారు. గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్. రండి కూర్చోండి. ఏమిటో పని మీద వచ్చారా? మీకు శ్రమ కలిగిస్తే సారీ. మీ మదన్ కోసం వచ్చాం. ఏమిటో మా మదన్ కోసం? హత్య చేయబడిన లతకి చాలా ఆప్తమిత్రుడు మదన్ అని మా ఎంక్వైరీలో తేలింది. అందువల్ల అతన్ని కొన్ని ప్రశ్నలు అడిగి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామని వచ్చాం. అలాగా? మదన్ ఇంట్లో లేడు, బహుశా ఉదయమే బయటికి వెళ్ళినట్టున్నాడు. ఓ ఐ సీ. అతను వచ్చిన తర్వాత స్టేషన్కి ఫోన్ చేయమని చెప్పండి. ఓకే, వస్తాం. అలాగే. చూశావా? ఏమిటి? ఏమైంది? ఎందుకలా ఉన్నా? నా బాబాయ్ తప్పు తెలియదు. వాడికేం తెలియదు. వాడికేం తెలియదు. అది సరే, నువ్వెందుకు అలా అయిపోతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? చూసేలా ఏం జరిగింది? ఏమైందే? ఏమండి, నా బాబుకి ఏం తెలియదు. వాడికి ఏ ప్రమాదం రాకూడదు. వాడికి ఏ ప్రమాదం రాకూడదు. సుశీల, సుశీల. తెలుగు వన్